ఈరోజు ఈ వీడియోలో మీకు మా ముస్లిమ్స్ యొక్క పవిత్ర గ్రంథమైన ఖురాను పుట్టిన ప్రదేశాన్ని మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు చూడండి. ఈ ఏరియా పేరు వచ్చి జబల్ అల్ నూర్. ఇక్కడే మేము ఇక్కడికి వచ్చాము, జస్ట్ ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. ఇది ఎంట్రన్స్. ఈ పైన కొండ కనిపిస్తాను చూడండి. ఆ కొండ పైన ఉంటుంది మా ఖురాన్ పుట్టిన ప్రదేశము. ఆ కొండ కింద ఈ విధంగా ఇల్లు, ఇక్కడ షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, పార్కులు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కింద. ఇక్కడ వెళ్ళే వాళ్ళు అని ఇక్కడ కొద్దిసేపు ఉండి తిరుక్కొని అట్లా తిని గిని బయలుదేరచ్చు పైకి. పైన కొండలు కనిపిస్తాయి చూడండి. ఆ కొండల పైకి వెళ్ళాలి. ఈ ఏరియా పేరు వచ్చి జబల్ అల్ నూర్. ఇప్పుడు నేను నడుచుకొని వెళ్తా ఉన్నాము. అక్కడికి బస్సులు, వెహికల్స్ ఏమి ఉండవు. ఖచ్చితంగా ఈ మెయిన్ రోడ్ ఇక్కడ వరకే ఉండేది. ఇక్కడి నుంచి మొత్తం నడుచుకొని వెళ్ళాల్సిందే పై వరకు. ఈ కొండ కింద ఈ విధంగా వీళ్ళు రెస్టారెంట్స్, పార్కులు, షాపింగ్ మాల్స్ అవన్నీ కట్టారు. ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది ఈ ఏరియా, చాలా అందంగా ఉన్నది. నేను ఇప్పుడు కొండపైకి వెళ్ళేసి అక్కడ ఖురాన్ పుట్టిన ప్రదేశాన్ని చూసుకునేసి రిటర్న్లో వచ్చి మళ్ళీ ఇది మొత్తం షూట్ చేస్తాను. ఇప్పుడే ఇది అంతా షూట్ చేసినామంటే అలసిపోతాము, అందుకనేసి రిటర్న్ వచ్చినాక తర్వాత షూట్ చేస్తాను మొత్తం ఏరియా. ఇది చూసారుగా. ఇప్పుడు ఈ దగ్గర ఇక్కడి నుంచి మా దివ్య ఖురాన్ పుట్టిన ప్రదేశానికి దగ్గర 5 కిలోమీటర్లు ఉంటుంది. అంత లాంగ్ కొండలపైన నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లోనే ఈ విధంగా సైన్ బోర్డుగా ఉండాలి. చూడండి, అంతా రాశారు జబల్ అల్ నూర్ రాసింది చూసారుగా. జస్ట్ ఇప్పుడే కొండ ఎక్కుతాను పైకి. కానాము వీడికి ఎక్కేగదికి మాకైతే కానీ ఇప్పటికే మాకు అలసిపోయినాము. ఇప్పటికే కాళ్ళ నొప్పులు వచ్చేస్తాను, గస వచ్చేస్తాను. అది ఎంతో కష్టపడి మేము ఆ ప్లేస్ని చూడాలి అనేసి కోరికతో వెళ్తాము పైకి. ఒక సైడు మట్టి రోడ్డు ఉన్నది, ఇంకో పక్క మెట్లు ఉన్నాయి. మెట్ల పైన ఎక్కచ్చు, దిగచ్చు. దానికి ఆనుకునేసి మట్టి రోడ్డుగా ఉండదు, దానిపైన కానీ వెళ్ళొచ్చు, రావచ్చు. ఇప్పుడు కొండలు చూడండి, ఎంతంత కొండలు ఉండొచ్చు. చాలా పెద్ద కొండలు, సేమ్ మన ఇండియాలో ఉంటాయి చూడండి. అలాంటి కొండలే ఇక్కడ. అంటే మన ఇండియాలో ఉండే కొండలపైన చెట్లు ఉంటాయి, కానీ ఇక్కడైతే కానీ చెట్లు ఏమి ఉండవు. ఎంతసేపు పెద్ద కొండరాళ్ళు మట్టే ఉంటుంది చూడండి. ఇదేమో ఇక్కడ వచ్చి చిన్న రెస్టారెంటు, కూల్ డ్రింక్ షాపు. ఆ షాపులో వెళ్ళి ఏమో కూల్ డ్రింక్స్ తీసుకొని తాగి వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి ఒకసారి బ్యాక్ చూపిస్తాను చూడండి. అది కింద అక్కడ దూరం కనిపిస్తాను కదా, మక్కా. ఇక్కడ నుంచి అక్కడికి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. మక్కా నుంచి ఇక్కడికి మనం ట్యాక్సీ తీసుకొని రావాలి. ఇక్కడికి మేము ట్యాక్సీ తీసుకొని వచ్చాము. ఇక్కడ చూడండి, మెట్లు ఎట్టున్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. మెట్లు మాత్రం చాలా కష్టం ఎక్కాలంటే. ఇప్పటికి మేము ఒక కాలు భాగం కొండ ఎక్కేసాము. కొండపై నుంచి మీకు వెనక్కి రోడ్డు చూపిస్తాను చూడండి. ఎన్ని మలుపులు దురుకుంటూ మలుపులు అన్నీ వచ్చినాము. మాకైతే కానీ అబ్బా స్వామి, కాలు భలే నొప్పులు వచ్చేసాయి చూడండి. అక్కడ స్టార్టింగ్ మెయిన్ రోడ్ అక్కడ ఉంది. అక్కడి నుంచి నడుచుకొని వచ్చాము ఇప్పటికి. ఇప్పుడు మేము ఇంకా సగం దారికి కానీ రాలేదు. ఇంకా చాలా దూరం పైకి వెళ్ళాలి. కొండలు చూడండి ఎంతంత పెద్దగా ఉన్నాయో, చాలా హైట్ కొండలు. ఇక్కడ నుంచి కాబా కనిపిస్తూ ఉండదు చూడండి. ఆ బిల్డింగ్ అక్కడ పెద్దది, అది ఉండదు కదా అక్కడ పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్ కనిపిస్తుంది చూసారుగా. ఇదంతా మక్కా నగరమే, అక్కడి నుంచి ఇక్కడ వరకు. కానీ మొత్తం కొండలు చూడండి. మక్కాలో అన్ని కొండలే. అక్కడ జాగా లేక కొండల్ని చీల్చి పెద్ద హోటల్స్ కట్టేస్తా ఉన్నారు చూడండి. మొత్తం కొండలే. కొండల పైన పెద్ద హోటల్స్ కడతా ఉన్నారు అక్కడ. ఇప్పటికి మేము సగం దారికి వచ్చాము, ఇంకా సగం వెళ్ళాలి పైకి. చూడండి కొండలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, చాలా హైట్ ఉన్నాయి. పైనుంచి కిందికి వ్యూ చూడండి ఒకసారి మక్కా నగరాన్ని. ఇదంతా మక్కా నగరమే.
ఇక్కడ పెద్ద గేట్ కనిపించేస్తారు మన జనాలు పడిపోకుండా ఉండడానికి. ఇక్కడ చూడండి ఒక పెద్ద ఆయన వయసు ఎక్కువ ఉండదు, అతను కానీ నడుచుకొని వచ్చేసాడు. అతనే కాదు, దగ్గర 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉండే ముసలి వాళ్ళు కానీ చిన్నగా కుంటుకుంటా ఈ కొండ ఎక్కేసి పైకి వస్తున్నారు. ఆడ మా దివ్యఖురాన్ పుట్టిన ప్రదేశాన్ని చూడాలనేసి, దివ్యఖురాన్ పుట్టిన ప్లేస్ చూడాలని అందరి కోరిక. అది వాళ్ళు ఆ కోరిక కారణంగానే వాళ్ళ వయసుని లెక్క చేయకుండా ఎక్కువ వచ్చేస్తూ ఉంటారు పైకి. అదంతా దేవుని మీద ఉండే భక్తి, మా అల్లా మీద ఉండే భక్తి. పైనుంచి కింద చూపిస్తున్నాను, అదంతా మక్కా నగరమే. చాలా పెద్ద నగరం మక్కా నగరము. అన్నీ ఇక్కడంతా ఈ మెట్లన్నీ ఈ విధంగా ఉంటాయి. దీనికి మట్టి రోడ్డు ఏముండదు, మొత్తము ఇంకా ఇట్లా బండరాళ్ళు ఎక్కాల్సిందే. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అయితే మోకాళ్ళు అదురుతాయి, అదరడం కాదు వణుకుతాయి. మేమైతే పొద్దున్నే బయలుదేరాము. మేము అక్కడికి దగ్గరగా పొద్దున 5 కిలోమీటర్లు ఉంటుంది కింద నుంచి పైకి. చాలా టైం పట్టింది, దగ్గరగా మాకు 3 గంటల టైం పట్టింది పైకి వెళ్ళటానికి. చిన్నగా నడుచుకుంటూ కూర్చుంటూ చిన్నగా వెళ్ళాము. దానికి తోడు ఎండ కానీ ఫుల్గా ఉండదు. ఎండను కానీ లెక్క చేయకుండా మా అల్లా మీద భక్తితో ఆ దివ్యఖురాను పుట్టిన ప్రదేశం చూడాలి అనే ఆశతో లెక్క చేయకుండా ఎక్కేసాము. వచ్చేసాము గాయస్, పైకి ఎక్కువ వచ్చేసాము. ఇదే లాస్ట్ ఎండింగ్ ప్లేసు. ఇక్కడ చూడండి పవరాలు కానీ చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ చేరుకునేసాం పైకి. ఇక్కడి నుంచి ఒకసారి కిందికి చూపిస్తాను చూడండి ఎంత పైకి వచ్చాము మేము. తిరుక్కుంటా వచ్చాము. చాలా మలుపులు ఉన్నాయి. ఇదే ఆ ప్లేసు, పైన వచ్చేసాము. ఇక్కడికి వస్తానంటే ఇక్కడ చిన్న షాపులు ఉంది. రంగురాళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ. ఉంగరాళ్ళు, ఆ రంగురాళ్ళతో ఉంగరాలు చేపించుకొని పెట్టుకోవచ్చు. ఆ రంగురాళ్ళు చూశాను, అప్లోడ్ చేస్తాను. చాలా మంది చిన్న షాపులు పెట్టుకునేసి అమ్ముకుంటున్నారు. అవి ఇంకా జానీ మాజులు అంతా, ఆ రంగురాళ్ళు, ఇంకా తస్బీలు అవన్నీ అక్కడ అమ్ముకుంటున్నారు చాలామంది. కట్టడం చూడండి, పురాతన కట్టడం, పెద్ద గోడ. ఇక్కడ చాలా మంది ఫోటోలు దిగుతారు. ఇదే ఇప్పుడు అందరూ అక్కడి నుంచి తొంగి చూస్తున్నారు చూడండి కింద. అక్కడే దివ్యఖురాన్ పుట్టిన ప్రదేశం. ఇక్కడే చాలామంది నమాజులు ఇక్కడే నమాజ్ కానీ చేస్తారు. నేను కానీ నమాజ్ చేసుకునేసాను. ఇక్కడే నమాజ్ చేసుకునేసి ఇప్పుడు వీడియో తీసుకున్నాను. అక్కడి నుంచి ఒకసారి వ్యూ అలా రౌండ్గా తిప్పేస్తాను చూడండి. అట్లా దూరంలో అక్కడ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే మక్కా కాబా దగ్గర ఉండే క్లాక్ బిల్డింగ్. అతనే మా ఫ్రెండ్, అతను నేను కలిసి వచ్చినాము ఇక్కడికి. ఇక్కడ చూడండి, అదే మా కాబా ఉండే ప్లేస్. దూరం కనిపిస్తుంది కదా, అదే. ఇక్కడి నుంచి అక్కడి వరకు మొత్తము మక్కా నగరమే. ఇక్కడ ప్రపంచంలో ఉండే నలుమూలల్లో ఉండే ముస్లిమ్స్ అందరూ వస్తారు ఇక్కడికి. అన్ని దేశాల వాళ్ళు వచ్చి కలుసుకుంటారు. నేను ఒకసారి మక్కా జూమ్ చేస్తాను చూడండి. ఆ క్లాక్ చూపిస్తాను. కింద అంతా మక్కా నగరమే, కింద ఉండేది. వెళ్దాము. ఇక్కడి నుంచి కొంచెం కిందికి దిగాలి. ఇక్కడే మా దివ్యఖురాను పుట్టిన ప్రదేశం. స్వర్గం నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఉండే గుహలో పుట్టిన ఖురాను.
కట్టిన ఆ గుహలోనే చాలా మంది నమాజ్ చేస్తున్నారు. నేను ఇంటి కిందకి వెళ్ళలేకపోయాను. జనాలు ఫుల్గా రష్గా ఉన్నారు. అందుకనేసి నేను అక్కడ దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడి నుంచి చూపిస్తాను. నేను వెళ్ళాను కిందికి, ఆడికి వెళ్ళేసి నమాజ్ చేయలేదు. గుహ లోపలికి, గుహ బయట నేను మళ్ళీ పైకి వచ్చేసాను. చాలా ఏజ్ అయిపోయిన వాళ్ళు కానీ వస్తున్నారు. మా అల్లాన్ని ఈ మెట్లు ఇక్కడ దిగుతున్నా చూడండి. అక్కడ దిగేసి ఆ గుహ దగ్గరికి వెళ్ళాలి. జనాలు ఎంతమంది ఉన్నారు. దారి సరిలేదు. ఆ కొండ కింద ఆ పెద్ద బండరాయి కనిపిస్తుంది కదా, ఆ బండరాయి కింద దూరం వెళ్ళాలి ఆ గుహ దగ్గరికి. Zorluktu. Razı yandı bir tane ayağını kıldı benim işte tam mesela güzel yok ya. పోరాలు అయితే కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. ఎన్ని పోరాలు ఉన్నాయి. ఈ పోరాలు కానీ ఇక్కడ మేత వేస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది చాలా భక్తులు నమాజ్ చేసుకుంటున్నారు. గొడుగులు ఎండ ప్రభావం ఎక్కువగా ఉన్నది. అందుకే చూడండి గొడుగులు చిన్న చిన్న గొడుగులు తలకు తొడుకుతాయి అన్నారు. మేమైతే గొడుగు ఏమీ లేదు మాకు. ఆ ఎండలో అట్లే వినాము. మా ఫేస్ అన్నీ మారిపోయినాయి, ఎండకి మాడిపోయినాయి. మా ఫేస్ చూడండి భలే దాహం వేస్తానికి. అక్కడక్కడ దారి వెంబటి వాటర్ బాటిల్స్ అమ్ముతూ ఉంటారు. అది కొనుక్కోవడము, తాగుతా వెళ్ళిపోవడానికి. అన్ని అక్కడ కనిపించేది అన్ని అపార్ట్మెంట్సే, మామూలు ఇండ్లు కాదు. మక్కా నగరంలో మొత్తం అలాగే ఉంటాయి. అన్ని అపార్ట్మెంట్సే, అన్ని ప్లాట్లే ఉంటాయి ఇళ్ళన్నీ. గోడలన్నీ చిన్న బండరాళ్ళతో చేర్చారు. గోడ చూడండి, పాతకాలం గోడ ఎంత లావుగా ఉందో. ఇప్పుడు కొండపై నుంచి దిగి వచ్చేసాను కిందకి. ఇప్పుడు ఒకసారి అలా ఇక్కడ ఉండేవే రెస్టారెంట్స్, పార్కులు, హోటల్స్, ఇంకా ఇవి పర్ఫ్యూమ్ షాప్లు, ఇక్కడ ఉండే మాల్స్ అన్నీ ఒకసారి అలా చూపించేస్తాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు తీయలేదు, రిటర్న్ వచ్చేటప్పుడు తీస్తాను ఇదంతా. ఇక్కడైతే ప్లేస్ చాలా బాగుంది. ముందు లేదు, ఇది ఈ మధ్యన కొత్తగా కట్టినట్టున్నారు. కొత్త బిల్డింగ్సే. పార్కు కానీ కొత్తదే. అవన్నీ షాపింగ్ మాల్స్ గైస్. పెద్ద ఎల్సిడి టీవీ కానీ ఉండదు చూడండి. అవన్నీ రెస్టారెంట్స్. మేమైతే ఆ రెస్టారెంట్స్లో ఏం కొనుక్కోలేదు, ఎందుకంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఫుడ్ చాలా కాస్ట్లీ లోపల. సరిగ్గా ఎంత క్లాస్గా ఉన్నాయి చూడండి ఈ కాఫీ షాప్లో. బయలుదేరి బయటకు వెళ్ళిపోతున్నాము. బయటకు వెళ్ళేసి మళ్ళీ ట్యాక్సీ మాట్లాడుకునేసి వెళ్ళిపోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే ఒక లైక్ చేయండి. సరేనా? ఓకే, బాయ్.